జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మేడం మేడం త్వరగా డబ్బులిస్తే వెళ్తాను. టెన్షన్ పడుకు వనజాక్షి, ఇస్తాను. వనజాక్షి, నువ్వు చాలా మంచిదానివి. నాకు ఎంతో మేలు చేశావు. నేను చేసే ప్రతి పనిలోనూ తోడుగా ఉన్నావు. ఇన్ని రోజులు నేను ఏది చేసినా ఏది చెప్పినా అది తప్పో ఒప్పో అని ఆలోచించకుండా చేసుకుంటూ వచ్చావు. నా శ్రేయస్సు కోరే నిన్ను డబ్బు కోసం దూరం చేసుకోలేను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆ పని చేయను. నీకు ల్యాండ్ తక్కువ రేటుకు వస్తుందని, దాన్ని నీ సొంతం చేసుకోవాలని నువ్వు నన్ను డబ్బు అడుగుతున్నావని నాకు తెలుసు. అందుకు నీకు ఇప్పుడే డబ్బులు ఇవ్వాలని నాకు ఉంది. కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఏంటి మేడం, మీరు డబ్బులు ఇస్తారని ఇంత సంతోషంగా ఇంటికొస్తే తీరా చూస్తే లేవని చెప్తున్నారేంటి? వనజాక్షి, కొంచెం ఓపికతో నేను చెప్పేది విను. నీకిస్తానని చెప్పిన డబ్బు ఎక్కడికి పోదు, ఖచ్చితంగా ఇస్తాను. నీకు తెలుసు కదా నేనిప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నానని, నా కంపెనీ నష్టాల్లో రన్ అవుతుందని. దాన్ని లాభాల్లోకి తీసుకురావడం కోసం పబ్లిసిటీ పెంచాను. కొత్త కొత్త మసాలాల్ని తయారు చేయించాను. అందుకోసం ముడి సరుకుకి చాలా అమౌంట్ పే చేశాను. ఎలాగైనా సరే కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని నా దగ్గరున్న డబ్బులన్నీ ఖర్చు చేశాను. అయితే మరి నాకు డబ్బులు ఎలా ఇస్తారు మేడం? నాకొక నెల రోజులు టైం ఇవ్వు. ఈ లోపు కొత్త డిస్ట్రిబ్యూటర్స్ ని వెతికి సేల్స్ పెంచి ఏదో రకంగా నీకు ఇవ్వాల్సిన డబ్బులు నీకు అప్పచెప్తాను. అంత టైం లేదు మేడం. నెల రోజుల గడువే ఉంటే మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాను చెప్పండి? ల్యాండ్ వాళ్ళకి అర్జెంట్ గా డబ్బులు కావాలంటున్నారు. వనజాక్షి, అందుకు నువ్వు ఒక పని చేయి. ఏంటి మేడం? వాళ్ళకి డబ్బు అవసరం అంటున్నావు కాబట్టి నువ్వే ఎక్కడైనా వడ్డీకి డబ్బులు అడ్జస్ట్ చేసుకో, కట్టేయ్. వడ్డీ అంటే? నీ బాధ ఏంటో నాకు అర్థమైంది. ఆ వడ్డీ కూడా నేనే కడతాను. ఎంతైనా పర్లేదు, నేనే ఇస్తాను. నాకు నీకన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా. అసలే ఇది కరువు కాలం మేడం. ఎవరి దగ్గర డబ్బులు లేవంటున్నారు. ఉన్నవాళ్లేమో తక్కువ వడ్డీకి ఇవ్వడం లేదు. ప్రస్తుతానికి 5 రూపాయల వడ్డీకి తక్కువ ఇవ్వడం లేదు మేడం. మరీ అంత వడ్డీ అంటే? ఎవరికి ఎక్కువ టాలెంట్ ఉందో గమనిస్తున్నారా? చిన్న స్కూల్లో చదువుకుంటున్న ఈ అబ్బాయికి తన మంచితనం, చదువుకోవాలనే తపనే ఈరోజు ఇంత పెద్ద స్కూల్లో ఫ్రీ అడ్మిషన్ వచ్చింది. మీరందరూ తనని చులకనగా చూస్తున్నారు కదా. కన్నయ్యకున్న టాలెంట్ మీలో ఏ ఒక్కరికైనా ఉందా? లేదు. అందుకే అందరికీ అమ్మలా చెప్తున్నాను, కన్నయ్యని శత్రువులా కాకుండా మిత్రుల్లా ఆదరించండి. చూడండి, మీరు ఎన్నేసి మాట్లాడుతున్నా కన్నయ్య మాత్రం చిరునవ్వుతోనే సమాధానం చెప్తున్నాడు. అంతేకాని మీలాగా చిరాకు పడ్డం లేదు. తన చిరునవ్వే తన వ్యక్తిత్వం ఏంటో అర్థమయ్యేలా చెప్తోంది. అందుకే ఈ రోజు నుంచి మీరందరూ కన్నయ్యతో స్నేహం చేయాలి. అందరూ కలిసిమెలిసి ఉండండి. ఈ రోజు నుంచి అందరూ కన్నయ్యతో స్నేహం చేయండి. అందరూ కన్నయ్యతో కలిసిమెలిసి ఉండండి. ఒక డ్రైవర్ కడుగుతే మేము ఫ్రెండ్షిప్ చేయడం ఏంటా ఆంటీ? ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు. నీకింత చక్కని హెయిర్ స్టైల్ ఉందంటే ఎవరు కారణం?
ఒక బార్బర్. నీకింత నీట్ గా డ్రెస్ ఉందంటే దానికి కారణం ఎవరు? ఒక టైలర్. నువ్వు డైలీ స్కూల్కి వస్తున్నావంటే ఎవరు కారణం? డ్రైవరే కదా? చెప్పు నాన్న. అవునాంటీ. వీళ్లే కాదు నాన్న, ఏ పని చేసేవాళ్ళు లేకపోయినా ఏ ఒక్కరికి కూడా రోజు గడవదు. అందుకే అందర్నీ సమానంగా చూడాలి. ఇప్పుడు అర్థమైంది కదా? కన్నయ్యతో స్నేహం చేస్తారు కదా? మేం వీడిని ఫ్రెండ్ గా ఒప్పుకోము. మీరేంటి ఆంటీ టీచర్ కంటే ఎక్కువగా క్లాస్ చెప్తున్నారు? రేయ్ పదండ్రా క్లాస్ కు పోదాం. పర్లేదు మేడం. చూడమ్మా, మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడు. అందుకే ఈ స్కూల్లో సీట్ వచ్చింది. చాలా బాగా చదువుతాడు. మీ అబ్బాయి టాలెంట్ చూసి మా స్కూల్ వెంటనే అడ్మిషన్ ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ చదివే అందరి పిల్లల్లా మీ అబ్బాయికి స్కూల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ అబ్బాయికి కావలసినవి స్కూల్ డ్రెస్సులు, షూస్, ట్రాన్స్పోర్ట్ ఇలాంటి చిన్న చిన్నవన్నీ మీరే చూసుకోవాలమ్మా. వాటికన్నిటికీ ఎంత అవుతుంది సార్? మీరేం టెన్షన్ పడకండమ్మా. బయటి షాపుల్లో మన స్కూల్కి సంబంధించినవి దొరకవు. అన్నీ ఇక్కడే ఉంటాయి. మీ పరిస్థితి అర్థం చేసుకొని చాలా తక్కువ అమౌంట్కే ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ కి సంవత్సరానికి ఓ 15,000, బట్టలకి షూస్ కి ఒక 5,000 అవుతుంది. మొత్తం 20,000 అమ్మా. 20,000? అంతేకాదమ్మా, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా మీరే అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. టైం టు టైం డబ్బులు కట్టాలమ్మా. మిమ్మల్ని చూస్తుంటే స్తోమత లేదని మాకు అర్థమవుతుందమ్మా. కానీ ఏం చేస్తాం, అన్ని వివరంగా చెప్పాలి కదా. ఎందుకంటే మీ అబ్బాయి లక్షలు కుప్పలుగా పోసి చదివించే పిల్లల కంటే ఎక్కువ చదువుతున్నాడు. సార్, ఈ బస్తీ వాళ్ళు అలాగే ఉంటారేమోనండి. ఏదైనా సంస్థ ఫ్రీగా చదివిస్తారు అనగానే వెనక ముందు ఆలోచించకుండా కష్టపడి చదివి పిల్లలు సీటు తెచ్చుకుంటారు. పాపం, వాళ్లకు తెలియకున్నా వాళ్ళ తల్లిదండ్రులకైనా తెలియాలి కదా సార్. కొంచెం కాకపోయినా కొంచెమైనా డబ్బులు కట్టాల్సి ఉంటుందని. ప్రతి సంవత్సరం మాకు ఇదే తిప్పలు. వాళ్ళేమో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, 100 మందిలో ఎవరో ఒకరో అదృష్టం కొద్ది సీటు తెచ్చుకుంటారు. అది తన టాలెంట్ తోనే వచ్చిందని గర్వంతో స్కూల్కి వస్తారు. ఇక్కడ చిన్న చిన్న వాడికి డబ్బులు కట్టాల్సి వస్తుందని చెప్తే ఇలా బిత్తరపోయి మన ప్రాణాలు తీస్తారు. ఇది మనకి మామూలే కదా సార్. 20,000 ఎలా కట్టాలి? అంత పెద్ద మొత్తం అంటే. అమ్మా, మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మీ దగ్గర రూపాయి కూడా లేదని. అలాంటిది డబ్బులు ఇక్కడ ఎలా కడతారమ్మా? మీరు కూలోనాలో చేసుకుంటూ బతుకుతున్నారనుకుంటా. ఇప్పుడు మీ అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసి ఎందుకమ్మా ఇబ్బందులు పాలవుతారు? ఉద్యోగం చేసి 2 చేతులా సంపాదించే వాళ్ళకే ఇక్కడ ఫీజు కట్టడం చాలా కష్టం అవుతుంది. ఇక మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. చిన్న స్కూల్లో మీ అబ్బాయి బాగానే చదువుతున్నాడు కదా, ఇప్పుడు కూడా అక్కడే చదివించు. మీ ఇంటికి దారి చెప్పు నాన్న. అలాగే సార్. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి. అక్కడ లెఫ్ట్ తీసుకోండి సార్. అలాగే నాన్న. మా ఇంటికి దగ్గరలోకి వచ్చేసాం. ఎక్కువ దూరం ఉండదు. పర్లేదు నాన్న. కన్నయ్య, ఏంటి మేడం? నువ్వింతకు ముందు చదువుకున్న చిన్న స్కూల్ కి మీ ఇంటికి చాలా దూరం అనుకుంటా కదా? అవును మేడం, చాలా దూరం. మరప్పుడు నువ్వెలా వెళ్ళేవాడివి? ఎలా ఏంటి మేడం? నడిచే వెళ్ళేవాణ్ణి. అంత దూరం నడిచి వెళ్ళేవాడివా? నీకు కష్టంగా ఉండేది కదా? ఆ కన్నయ్య ఉండగా నాకేది కష్టం అనిపించదు మేడం.
మీరుంటున్నది ఈ ఇంట్లోనేనా? అవును సార్, ఆ పక్కనే అవుట్ హౌస్లో ఉంటున్నాం. నా భర్త ఇక్కడే డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మీరు లేకపోతే నా కొడుకు జీవితం ఏమైపోయి ఉండేదో. మళ్ళీ అదే చిన్న స్కూల్లో చదివేవాడు. అదే జరిగితే ఒక తల్లిగా ప్రతిరోజు బాధపడేదాన్ని. మీరు దేవుళ్ళ వచ్చి నా కొడుక్కి ఫీజు కట్టారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అయ్యో వద్దండి. కన్నయ్య చాలా బాగా చదువుతాడు. ఇలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. ఎంతో మందికి న్యాయం చేస్తారు. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు. కన్నయ్యకి చాలా టాలెంట్ ఉంది. కన్నయ్య లాంటి వ్యక్తి ఈ సొసైటీకి ఎంతో అవసరం. తినడానికి బుక్కెడు పువ్వలేదు. బాగుందా? తాతయ్య సాంబార్ చాలా బాగుంది. అయితే ఇంకొంచెం తిన్నానా? తిను. తిను. అది మనవడా, ఇలా పుష్టిగా తింటే ఆరోగ్యం బాగుంటుంది. అయితే నేను కడుపు నిండా తింటాను తాతయ్య. మ్మ్. శ్యామా, శ్యామా, ఏమైంది శ్యామా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు అఖిల్ బాబు. ఏం కావాలి? సాంబార్ వేనా? ఆను. నాన్న విహారీ, ఈ డ్రై ఫ్రూట్స్ తిన్నాన్న. వద్దు నానమ్మా, ఇప్పుడే కదా అన్నం తిన్నాను. ఇప్పుడు ఇవెందుకు? ఇవి ఒంటికి బలాన్నిస్తాయి నాన్న. ఇందులో మనకు కావలసినన్ని ప్రోటీన్స్ ఉంటాయి. వీటిని తింటే నీకు శక్తి వస్తుంది. నిజమా తాతయ్య? నిజం నాన్న. చిన్నప్పుడు మీ పెద్ద డాడీకి, మీ డాడీకి కూడా వీటినే తినిపించేవాళ్ళం. డాడీ మీరు కూడా తిన్నారా? అవునన్నా, నువ్వు కూడా తినాలి. అయితే సరే, పెట్టునానమ్మా. కన్నయ్య చాలా వీక్ గా ఉన్నాడు. టైంకి ఫుడ్ తింటున్నాడో లేదో. డ్రై ఫ్రూట్స్ అన్న తింటే తన ఆరోగ్యం బాగుంటుంది. విహారీ, ఏంటి మమ్మీ? ఈ బాక్స్ లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. నువ్వు రేపు ఈ బాక్స్ స్కూల్ కి తీసుకువెళ్లి కన్నయ్యకి ఇవ్వు. కన్నయ్య ఎవరు శ్యామా? మమ్మీ, కన్నయ్య విహారీ క్లాస్మేట్. ఈరోజు విహారీ టర్మ్ ఫీజు కట్టడానికి స్కూల్కి వెళ్తే అక్కడ మాకు కన్నయ్య పరిచయం అయ్యాడు. అవునత్తయ్య గారు, కన్నయ్య అచ్చం శ్రీకృష్ణుడిలాగా పాట పాడాడు. తన ముద్దు ముద్దు మాటలు వింటుంటే నాకు భలే అనిపించింది. కన్నయ్య వాళ్ళ నాన్న ఏం చేస్తాడ్రా? తను డ్రైవర్ గా వర్క్ చేస్తాడు డాడీ. ఒక డ్రైవర్ అంత పెద్ద స్కూల్లో తన కొడుకుని చదివిస్తున్నాడా? లేదు డాడీ, కన్నయ్య చాలా టాలెంటెడ్ పర్సన్. నా కంపెనీ సేల్స్ ఏమో రోజు రోజుకి తగ్గుతున్నాయి. ఆ శ్యామ కంపెనీ సేల్స్ పెరిగిపోతున్నాయి. వాళ్ళ పతనం చూడాలని పాతాళానికి తొక్కితే వాళ్ళేమో అంచెలంచెలుగా ఎదుగుతూ నన్నే దాటేసిపోతున్నారు.
ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా పగడ్బందీగా ప్లాన్ చేసినా అన్ని బెడిసి కొడుతున్నాయి తప్ప వాళ్ళని ఏం చేయలేకపోతున్నాను. ఇంకేం చేస్తే వాళ్ళ పతనాన్ని చూస్తాను. ఆ కుటుంబం ఆనందంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళ పతనాన్ని నేను చూడాలి. కన్నయ్య, హోంవర్క్ అయిపోయిందా? లేదమ్మా, ఇంకా చేస్తున్నాను. చేసుకో. కన్నయ్య, 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 నువ్వు రాసుకో నాన్న, నేను వెళ్ళి కనుక్కుంటాను. సరే అమ్మా. కన్నయ్య, ఏంటి మేడం? నేను పిలిచింది నిన్ను కాదు, కన్నయ్యని. వాణ్ణి రమ్మను. కన్నయ్య చదువుకుంటున్నాడు మేడం. పర్లేదు, రమ్మను. ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి మేడం, చేసి పెడతాను. అది నువ్వు చేయాల్సిన పని కాదు, వాడు చెయ్యాలి. ముందు వాణ్ణి పిలువు. అంటే హోంవర్క్ మధ్యలో ఆపేస్తే ఏమవుతుంది చెప్పు పూర్ణ? ఇప్పుడు వాడేమైనా కలెక్టర్ కోసం ప్రిపేర్ అవుతున్నాడా, లేకపోతే డాక్టర్ చదువుతున్నాడా? లేదు కదా. ఈ ఒక్కరోజు హోంవర్క్ చేయకపోతే పోయేదేం ఉండదు. ముందు వాణ్ణి పిలువు. సరే మేడం. కన్నయ్య, ఏంటమ్మా? మేడం గారు రమ్మంటున్నారు, ఒకసారి రా నాన్న. అలాగే అమ్మా. ఏంటి మేడం పిలిచారు? పూర్ణ, నువ్వు వాణ్ణి ఇక్కడుంచి నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. పని అయిన తర్వాత నేనే వీడిని పంపిస్తాను. నాన్న, కన్నయ్య ఏంటమ్మా? స్కూల్లో చదివేలా చెప్తున్నారు. ఓ, చాలా చక్కగా చెప్తున్నారమ్మా. నీకు పాఠాలు అర్థమవుతున్నాయా? అర్థం చేసుకొని బాగా చదువుతున్నాను. అమ్మ చూడు ఎలా రాశాను. బాగా రాసావు నాన్న. నీకు స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా? అయ్యారమ్మా. ఎంతమంది? అందరూ. కాకపోతే విహారీ మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్. అవునా నాన్న? అవునమ్మా. విహారీకి తక్కువ మార్కులు వస్తాయి. అందుకే వాళ్ళ డాడీ, మమ్మీ ఇంకా టీచర్ అందరూ విహారీకి నన్ను నేర్పించమని చెప్పారు. మరైతే నువ్వు నేర్పిస్తున్నావా? ఓ, నేర్పిస్తున్నానమ్మా. ఆ కన్నయ్య కూడా చెప్పాను, విహారీకి చదువు బాగా రావాలని. మా నాన్నే మా మంచి కన్నయ్య. అఖిల్ బాబు, ఏంటి శ్యామా? ఏం చేస్తున్నారు? ఫొటోస్ చూస్తున్నాను. ఫోటోసా? ఎవరు అఖిల్ బాబు? మా ఫ్రెండ్కి పాప పుట్టింది శ్యామా. వాడు పిక్స్ పంపించాడు. చూడు ఎంత క్యూట్ గా ఉందో. చాలా బాగున్నాయి అఖిల్ బాబు, ముద్దు ముద్దుగా ఉన్నాయి. అఖిల్ బాబు, చెప్పు శ్యామా. మనకి 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 కూడా ఇలాంటి పాప ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు డెలివరీ సాఫీగానే జరుగుతుంది, కానీ తనకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. సారీ శ్యామా,
నీకు పిల్లలు పుట్టరు. ఈ విషయం నేను నీకెలా చెప్పను, చెప్పలేను. ఏంటి అఖిల్ బాబు మౌనంగా ఉన్నారు? మనకి పాపొద్దా? ఆ, ఆ, అదే ఆలోచిస్తున్నాను శ్యామా. అఖిల్ బాబు, ఇంట్లో మగపిల్లాడు ఎంత అల్లరి చేసేవాడైనా ఒక ఆడపిల్లుంటే ఆ సందడే వేరు. పట్టు లంగా జాకెట్ వేసుకొని ఆ చిన్న చిన్న పాదాలకి పట్టీలు వేసుకొని మన ఇంట్లో తిరుగుతుంటే ఇంట్లో ఒక మహాలక్ష్మి తిరిగినట్టుగానే ఉంటుంది. అవును శ్యామా, నాకు ఓ పాప ఉంటే బాగుండు అనిపిస్తుంది నీలా. రేయ్, ఈసారి ఫస్ట్ ర్యాంక్ ఎవరొస్తారో? సైలెన్స్. ఈసారి ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో చెప్పండి. కన్నయ్య. సెకండ్ ర్యాంక్ రామ్. థర్డ్ ర్యాంక్ ఉదయ్. ఫోర్త్ ర్యాంక్ వైష్ణవ్. ఫిఫ్త్ ర్యాంక్ విహారీ. ర్యాంక్ సాధించాలంటే ఉండాల్సింది డబ్బు కాదు, చదువుకోవాలనే పట్టుదలని ఈ రోజు మన కన్నయ్య నిరూపించాడు. చిన్న స్కూల్ నుంచి వచ్చి మీతో పాటు పోటీ పడి చదివి క్లాస్ ఫస్ట్ వచ్చాడు. ఇది మామూలు విషయం కాదు, తనలో ఉన్న టాలెంట్ అలాంటిది. ఇకపోతే ఈరోజు మనం గొప్పగా మాట్లాడుకోవాల్సింది విహారీ గురించి. ఎందుకంటే ప్రతిసారి లాస్ట్ లో వచ్చే విహారీ ఈసారి మాత్రం 5th ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఇది ఎవ్వరికి సాధ్యమయ్యే పని కాదు. దీనంతటికీ కారణం కన్నయ్య. తను చదువుతూ విహారీ కూడా చదివేలా చేశాడు. వీళ్ళిద్దరి స్నేహం వల్లే విహారీకి మంచి మార్కులు వచ్చాయి. పెద్దలు చెప్పినట్టు మంచి స్నేహం మంచి బాటలో నడిచేలా చేస్తుంది. చెడు స్నేహం చెడ్డదారుల వైపు మళ్లిస్తుంది. ఒక వ్యక్తికి ఉన్నతమైన భవిష్యత్తు కావాలంటే ఖచ్చితంగా కష్టపడి బాగా చదువుకోవాలి, మంచి స్నేహం చేయాలి. విహారీకి కన్నయ్య లాంటి ఫ్రెండ్ దొరకటం తన అదృష్టం. మీరు కూడా కన్నయ్యతో స్నేహం చేయండి, తనలాగే చదవండి. మీరందరూ బాగా చదివి ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉండాలనేదే మా కోరిక, మీ తల్లిదండ్రుల కోరిక. అందుకే ఇక నుంచైనా మీరందరూ కన్నయ్యలాగా చదువు మీద శ్రద్ధ పెట్టండి. అమ్మా, ఆగు. ఏంటి వీడు చాలా సంతోషంగా ఉన్నాడు? కన్నయ్య ఇట్రా. ఏంటి మేడం, ఎందుకు పిలిచారు? నీ చేతిలో ఏమో ఉంది, ఏంటది? ఓ ఇదా, ప్రోగ్రెస్ రిపోర్ట్ మేడం. ఓహో, వీడి సంతోషానికి కారణం ఇదన్నమాట. నువ్వు చిన్న స్కూల్లో చదివినా చాలా బాగా చదువుతున్నావు కదా. ఈసారి ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తాను. ఒకసారి నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వు. ఇది ప్రైవేట్ స్కూల్ కదా, ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ వీడి దగ్గరుందేంటి? మేబీ ఇది వీడిది కాదేమో.
దీని మీద నీ పేరుందేంట్రా? అది నాదే మేడం. నీదా? నువ్వు చదివింది చిన్న స్కూల్లో కదా? కాదు మేడం, ఆ స్కూల్లోనే చదువుతున్నాను. నిన్ను అక్కడెవరు జాయిన్ చేశారు? మా అమ్మ జాయిన్ చేసింది. పూర్ణ, పూర్ణ, వస్తున్నాను మేడం. ఏమైంది మేడం? కన్నయ్య ఏమైనా తప్పు చేశాడా? తప్పు చేసింది వీడు కాదు, నువ్వు. నేనా? నేనేం తప్పు చేశాను మేడం? ఇదేంటి? చెప్పు. నా ఇంట్లోనే ఉంటూ నాకు తెలియకుండా ఆ స్కూల్లో జాయిన్ చేశావంటే ఏంటి అర్థం? నా కంట పడింది కాబట్టి ఇప్పుడు తెలిసింది, లేకపోతే నువ్వు ఎప్పటికీ చెప్పకపోయేదానివి కదా. గుట్టు చప్పుడు కాకుండా వీణ్ణి చిన్న స్కూల్ నుంచి పెద్ద స్కూల్కి షిఫ్ట్ చేశావంటే నువ్వు మామూలు ఆడదానివి కాదు. నీ దగ్గర చాలా తెలివితేటలున్నాయి. ఇది కాకుండా ఇంకేదైనా దాచిపెట్టావా? మేడం, నన్ను క్షమించండి మేడం. మీకు చెప్పకుండా నేను ఏ పని చేయను. మరి ఇదెందుకు దాచిపెట్టావు? మీకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను, కానీ మీరు నా మాట వినలేదు. వాణ్ణి పరీక్ష రాయించాలంట, అందుకు ఒక 500 రూపాయలు ఫీజు కట్టాలంట. కానీ అంతకంటే ముందు మీకు విషయం చెప్పాలి. విషయమా? ఏంటో చెప్పు. అదే మేడం, బాబు స్కూలు కన్నయ్య స్కూల్ నుంచి ఇంటికొచ్చే టైం దాటిపోయింది, ఇంకా రాలేదేంటి? ఈ టైంకి రావాలి కదా, ఏమై ఉంటుంది? పూర్ణ, చెప్పండి మేడం. ఇక్కడేం చేస్తున్నావు? కన్నయ్య ఇంకా స్కూల్ నుంచి రాలేదు మేడం. వస్తాడులే, రాక ఇంకెక్కడికి పోతాడు? అది కాదు మేడం, నాకెందుకు కొంచెం భయంగా ఉంది. భయం దేనికి? పెద్ద స్కూల్లో చదివిస్తున్నావు కదా, అక్కడ పిల్లలతో ఏ ఆటల్లో మునిగిపోయాడు, లేదా ఇంకేదైనా చేస్తాడు. దానికి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? కడుపు మాడాక ఇంటికి వాడే వస్తాడులే. ఆ పూర్ణ, నీకొక విషయం చెప్పాలి. ఏంటి మేడం? నువ్వు రేపు ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే ఉండాలి. అంటే మేడం అది... చెప్పు. రేపు ఆదివారం కదండి, కన్నయ్యకి స్కూల్ ఉండదు కాబట్టి వాణ్ణి జూ పార్క్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వాడికి జూ పార్క్ చూపించకపోతే కొంపలేమి మునిగిపో. కానీ నువ్వింట్లో లేకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది. మేడం, వాణ్ణి తీసుకెళ్తానని చెప్పాను. పర్లేదు, కుదరదని చెప్పు. రేపు నా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. చాలా రోజుల తర్వాత వాళ్ళు వస్తున్నారు. ఈ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ అరేంజ్ చేపిస్తానని చెప్పి వాళ్ళకి మాటిచ్చాను. నువ్వు వాళ్ళు వెళ్లేంత వరకు మాతోనే ఉండాలి. మేడం, కన్నయ్యని జూ పార్క్ కి తీసుకెళ్లకపోతే వాడు బాధపడతాడు. పూర్ణ, చెప్తే అర్థం కాదా? నీ కొడుకుని తీసుకొని నువ్వు ఊర్లన్నీ తిరిగితే ఇక్కడ పనెవరు చేస్తారు? రేపు కాకపోయినా ఇంకెప్పుడైనా చూపించొచ్చు. జూ పార్క్ ఎప్పటికీ హైదరాబాద్ లోనే ఉంటుంది, ఎక్కడికి పారిపోదు. కానీ నా ఫ్రెండ్స్ రేపొక్కరోజే ఇండియాలో ఉంటారు. ఆ తర్వాత అందరూ ఫారెన్ వెళ్ళిపోతారు. నువ్వు రేపు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాల్సిందే. కన్నయ్య, ఎందుకు నాన్న ఈరోజు లేటుగా వచ్చావు? ఎందుకంటే ఇదిగో ఇది చూడు. ఇదెవరిచ్చారు నాన్న? నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను కదమ్మా, అందుకని బిహారీ వాళ్ళ డాడీ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. నా తండ్రి. చూసావా కన్నయ్య, మంచిగా చదువుకుంటే నిన్నందరూ మెచ్చుకుంటారు. నీకు బోల్డ్ అని గిఫ్ట్స్ ఇస్తాను నాన్న. అందుకే నువ్వెప్పటికీ ఇలాగే చదువుకోవాలి. అలాగే అమ్మా. అమ్మా, నువ్వెందుకు డల్ గా ఉన్నావు? అంటే చెప్పమ్మా. రేపు నిన్ను జూ పార్క్ కి తీసుకెళ్తానని చెప్పాను కదా. చెప్పావు, నాకు గుర్తుందమ్మా. మేడం గారు వద్దంటున్నారు. ఆ తర్వాత
ప్రతిరోజు వాటి పని అవి చేసుకుంటూ ఆహారం కోసం ఎటు వెళ్ళినా కాని సాయంత్రానికి కొలను దగ్గర కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. అయితే ఒకరోజు జింక రాలేదు. ఓ అవునా, ఎక్కడికి పోయింది మమ్మీ? చెప్తాను నాన్న. అయితే జింక రాలేదు, తనేమైపోయిందని అవన్నీ బాధపడుతూ ఉంటే కాకి ఎగురుకుంటూ పోయి అడవంతా చూస్తే ఒకచోట జింక వలలో చిక్కుకొనుంది. అవునా మమ్మీ? అప్పుడు ఆ కాకి ఏం చేసింది? అప్పుడు ఆ కాకి తిరిగి ఎలుక తాబేలు దగ్గరకొచ్చి విషయమంతా వాటికి చెప్పింది. అప్పుడు అందరూ కలిసి జింక దగ్గరికి బయలుదేరి వెళ్లారు. ఎలుక ఆ వలను కొరకడంతో జింక బయటకొచ్చింది. హే భలే భలే భలే, జింకని కాపాడేశారే. కథింకా పూర్తి కాలేదు నాన్న, ఇంకా ఉంది. ఆలోపక్కడికి వేటగాడు వచ్చేశాడు. ఎలుక, జింక, కాకి పారిపోయాయి. తాబేలు తనకి దొరికిపోయింది. పాపం తాబేలు మమ్మీ. అవును కదా, అందుకే ఎలాగైనా తాబేలుని విడిపించాలని జింక, ఎలుక, కాకి కలిసి ఒక ప్లాన్ వేశాయి. ఏం ప్లాన్ మమ్మీ? ఆ ప్లాన్ ఏంటంటే వేటగాడు వెళ్లే దారిలో జింక చనిపోయినట్టుగా యాక్ట్ చేస్తుంది. కాకేమో దాని మీద ఉండి చనిపోయిన జింకని పొడుచుకు తింటున్నట్టుగా నటిస్తుంది. అది చూసిన వేటగాడు జింక దొరికిందని సంతోషంతో తాబేలున్న సంచిని కింద పెట్టేసి జింక వైపు వెళ్లిపోతాడు. పక్కనే ఉన్న ఎలుక తాబేలున్న సంచిని కొరికి తాబేలు బయటకొచ్చేలా చేస్తుంది. మరి జింక తనకి దొరికిందా మమ్మీ? లేదు నాన్న. వేటగాడు జింక దగ్గరకు వస్తూ ఉంటే కాకి పైకి కావు 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 అంటూ లేచి ఎగిరిపోయింది. జింక కూడా లేచి పరిగెత్తింది. అది చూసిన వేటగాడు నిరాశతో సంచి దగ్గరకు వస్తే ఆ సంచిలో తాబేలు కూడా లేదు. ఆ తర్వాత ఎప్పటిలాగే కొలను గట్టిన ఆ 4 స్నేహంగా సంతోషంగా ఉండసాగాయి. ఈ కథ భలే ఉంది మమ్మీ. అందుకే నువ్వు కూడా అందరితో ఫ్రెండ్షిప్ చేయి, ముఖ్యంగా కన్నయ్యతో. ఓకేనా? నువ్వెప్పుడైనా ఆపదలో ఉంటే కన్నయ్య నిన్ను కాపాడతాడు. ఏంటి శ్యామ, విహారికి ఏం చెప్తున్నావు? ఫ్రెండ్షిప్ గురించి కథ చెప్తున్నానండి. శ్యామ, నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటండి? రేపు మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. స్పెషల్ గెస్ట్? ఈ ఐశ్వర్యకి టైం వచ్చింది శ్యామ. గతంలో ఎన్ని ప్లాన్స్ వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఎదుగుదలని ఆపలేకపోయాను. కానీ ఇప్పుడు అలా జరగదు. ఇక నుంచి మీ పతనం కోసం నేను వేసే ఎత్తుకు మీరు పై ఎత్తు వేసే అవకాశం లేకుండా చేస్తాను. అఖిల్ నీకు అవరోధాలు సృష్టించి అడ్డంకులు క్రియేట్ చేసి మీ ఇంట్లో, అదే నా అత్తవారింట్లో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేస్తాను. కంటి మీద కూనుకు లేకుండా ఏడ్చేలా చేస్తాను. హలో మేడం, చెప్పండి మేడం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు. అస్సలు ఫెయిల్ అవ్వదు మేడం. ఇంతకీ నేనేం చేయాలో చెప్పండి మేడం. రేపు నువ్వు అఖిల్ బాబు ఇంటికి వెళ్ళి తన కారుని ఇంటర్నల్ గా డ్యామేజ్ చేయి. అంటే కొంచెం రిస్క్ ఎక్కువ అవుతుందేమో మేడం. అందుకే కదా నీకు డబ్బులు ఇచ్చింది. అంటే పనికి తగ్గ అడ్వాన్స్ ఇవ్వలేదు మేడం. సరే, నీకు కావాల్సింది డబ్బే కదా, ఇస్తాను. అట్లయితే రిస్క్ ఏం లేదు మేడం, సింపుల్ గా చేసేస్తాం. అంత తేలిగ్గా తీసి పడేయకు. చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. నువ్వు ఆ పని చేసేటప్పుడు ఎవ్వరికంట పడొద్దు. అలాగే మేడం, మా జాగ్రత్తలో మేము ఉంటాం కదా. ఇలాంటివి ఎన్ని చేయలేదు. ఒకవేళ నిన్నెవరైనా చూస్తే నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోతాయి. అందుకే నీ ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని
ఎవ్వరికి అనుమానం రాకుండా పని పూర్తి చేయి. సరే మేడం. పని పూర్తయ్యాక నాకు మెసేజ్ పంపు. అదంతా మేము చూసుకుంటాం కదా. శ్యామ ఏంటి కన్న కొడుకు ఓడిపోవాలనుకుంటుంది? కన్నయ్యకి ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తుంది? కన్నయ్య, విజయం మనదే. నేను ఓడిపోలేదు, కావాలనే మీరు నన్ను ఓడించారు. విహారీ, నాన్న విహారీ, ఇది గేమ్ రా. ఇందులో ఓడిపోతే నువ్వు ఇలా కోపం తెచ్చుకోవచ్చా? తప్పు కదా. అవునన్నా, అయినా గేమ్ లో గెలుపు ఓటములు సహజం. దీనికే ఇలా అలక్కూడదు. కూర్చో, మరో గేమ్ ఆడదు గాని. నేను ఆడను, మీకు వాడే గెలవాలని ఉంది కదా. ఇప్పుడు వాడు గెలిచాడు కదా, మీకు సంతోషమే కదా. సారీ విహారీ, నేను కావాలని గెలవలేదు. నాకన్నా నువ్వే బాగా ఆడావు, కానీ అదలా జరిగిపోయింది. మనం ఇంకో గేమ్ ఆడుకుందాం. నేను ఆడను. సారీ చెప్పాను కదా, అర్థం చేసుకో. నీ సారీ నాకేం అవసరం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.